నేటి రాశి ఫలాలు జూన్ 27, 2026. ఈరోజు కొన్ని రాసుల వారికి శుభవార్తలను తీసుకురావచ్చు. కొందరు తమ సంబంధాలలో మరింత మాధుర్యాన్ని, వారి పొదుపులో పెరుగుదలను అనుభవిస్తారు. మరికొందరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. జూన్ 27వ తేదీ 12 రాసుల వారికి వేర్వేరు సంకేతాలను కలిగి ఉంది. కొందరు తమ ప్రేమ జీవితంలో దూరం తగ్గడాన్ని అనుభవించవచ్చు. మరికొందరికి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. కొందరికి డబ్బు ఆదా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొందరి ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. కెరీర్, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం మరియు డబ్బు పరంగా ఈరోజు మీకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ 27వ తేదీ దినఫలాలను చదవండి. మేష రాశి నేటి రాశిఫలాలు మేష రాశి వారికి ఈ రోజు సౌకర్యాలను మరియు ఆర్థిక పురోగతిని సూచిస్తుంది. కొత్త ఆదాయ వనరుల సృష్టి వారి ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది మరియు లాభానికి మంచి అవకాశాలను అందిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతులు, కొత్త బాధ్యతలు లేదా గౌరవాలను పొందే అవకాశం ఉంది. పనిలో మరియు మీ కుటుంబంలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ, అవగాహన పెరిగి, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీకు నచ్చిన పనుల కోసం కూడా మీరు సమయం కేటాయించుకోగలుగుతారు. వృషభ రాశి నేటి రాశిఫలాలు ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రోజు కొంత మానసిక ఒత్తిడితో ప్రారంభం కావచ్చు. కానీ త్వరలోనే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. కొన్ని శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ప్రేమ సంబంధంలోని విభేదాలు ముగుస్తాయి మరియు మీ భాగస్వామితో మరపురాని క్షణాలను గడిపే అవకాశం మీకు లభిస్తుంది. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాన్ని లేదా లాభదాయకమైన అగ్రిమెంట్ను కుదుర్చుకునే అవకాశముంది. ఓర్పు మరియు సానుకూల ఆలోచన విజయాన్ని అందిస్తాయి. మిథున రాశి నేటి రాశిఫలాలు మిథున రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసివచ్చే అవకాశముంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశముంది మరియు పొదుపు పెరగవచ్చు. వ్యాపారవేత్తలకు కొత్త భాగస్వామ్య ప్రతిపాదనలు అందవచ్చు. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో బయటకు వెళ్లే అవకాశం మీకు లభించవచ్చు. కర్కాటక రాశి నేటి జాతకం. కర్కాటక రాశి వారికి ఈరోజు ఒక సానుకూలమైన రోజు. చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి, కానీ మీ అవగాహనతో అవి త్వరలోనే పరిష్కారమవుతాయి. సామాజిక, రాజకీయ రంగాలలోని వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇది భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూర్చవచ్చు. వ్యాపారవేత్తలకు శుభవార్త అందే అవకాశముంది. అదనపు ఆదాయం కోసం పార్ట్ టైం పని కూడా ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యం నెలకొంటాయి మరియు ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. సింహరాశి నేటి జాతకం. సింహరాశి వారికి ఈరోజు గౌరవం మరియు ఆర్థిక పురోగతికి మంచి అవకాశాలను తెస్తుంది. మీ కీర్తి పెరుగుతుంది మరియు మీకు ఆర్థిక లాభాల కోసం అవకాశాలు లభిస్తాయి. పనిలో కొంతమంది ప్రత్యర్థులు చురుకుగా ఉండవచ్చు, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. వ్యాపారవేత్తలు మంచి లాభాలను చూసే అవకాశముంది. ప్రేమ విషయంలో మీరు మీ భాగస్వామితో భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించవచ్చు. ఉద్యోగస్తులకు పనిభారం పెరగవచ్చు, కానీ మీ కష్టానికి ప్రశంసలు లభిస్తాయి. కన్య రాశి నేటి జాతకం. కన్య రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదమైన మరియు సంతోషకరమైన రోజు. కుటుంబంలో శాంతి,
సంతోషం నెలకొంటాయి మరియు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అధికారుల నుండి కొత్త అవకాశాలు మరియు మద్దతు లభించవచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్య మరియు పోటీ పరీక్షలకు సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మరియు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. తులారాశి నేటి రాశిఫలాలు. తులారాశి వారికి ఈ రోజు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసుకునే రోజు. ఉద్యోగ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి మరియు కొత్త అవకాశాలు లభించవచ్చు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లేదా మంచి అవకాశాలు లభించవచ్చు. నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి మరియు మీ పిల్లల విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ఆరోగ్యంలో స్వల్ప క్షీణత ఉండవచ్చు, కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. వృశ్చికరాశి నేటి రాశిఫలాలు. వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదమైన మరియు ప్రయోజనకరమైన రోజు. అనుకూలమైన గ్రహ స్థానాలు ఆర్థిక మరియు వృత్తిపరమైన లాభాలను తీసుకురాగలవు. మీకు కుటుంబం మరియు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు మరియు జీతాల పెంపు లభించే అవకాశముంది. గతంలో చేసిన పెట్టుబడులు లాభాలను అందించే అవకాశముంది. వివాహానికి అర్హులైన వారికి అనుకూలమైన అవకాశాలు లభించవచ్చు. సామాజిక మరియు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు మీ గౌరవాన్ని పెంచుతాయి. ధనుస్సు రాశి నేటి జాతకం. ధనుస్సు రాశి వారికి ఈ రోజు సవాళ్లతో పాటు నూతన శక్తిని కూడా అందిస్తుంది. కొన్ని పాత చింతలు మీ మనస్సును కలవరపెట్టవచ్చు, కానీ ఓర్పు వహించండి. మీరు పాత అప్పులు లేదా రుణాలను తిరిగి చెల్లించడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. పనిలో కొత్త బాధ్యతలు మరియు సవాళ్లు ఎదురవుతాయి, వాటిని మీరు కష్టపడి ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మీ భాగస్వామి మద్దతు మరియు ఒక అందమైన బహుమతిని అందుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. మకర రాశి నేటి జాతకం. మకర రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. మీరు ఎన్నడూ ఊహించని ఒక అవకాశం అకస్మాత్తుగా లభించవచ్చు. మీరు ఆర్థిక విషయాలలో విజయం సాధించి మీ ప్రణాళికల పూర్తి ప్రయోజనాలను పొందుతారు. పనిలో మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అయితే మీ మాటలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం, ఎందుకంటే చిన్న విషయాలు కూడా వివాదాలకు దారితీయవచ్చు. లావాదేవీలు మరియు పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త వహించండి. కుంభ రాశి నేటి జాతకం. కుంభ రాశి వారికి ఈ రోజు ఉపశమనం మరియు ఆనందాన్ని అందిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమై మీ మనసు తేలికపడుతుంది. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది మరియు ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. గౌరవం, మర్యాద పెరుగుతాయి మరియు చిరకాల కోరిక నెరవేరవచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యం నెలకొంటాయి. మీరు ధార్మిక కార్యకలాపాలు, ప్రార్థనల పట్ల ఆసక్తి చూపుతారు మరియు ఏదైనా శుభకార్యం కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం మీకు లభిస్తుంది. ఈరోజు మీన రాశి ఫలం. మీన రాశి వారికి ఈరోజు కొత్త ప్రారంభాలకు అనుకూలమైన రోజు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంటే విజయం సాధించే అవకాశం ఉంది. చాలా కాలం క్రితం పోగొట్టుకున్న వస్తువు మీకు తిరిగి లభించవచ్చు. ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించడం చాలా అవసరం. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు ఏ విషయంలోనూ తొందరపడకండి. ఏకాగ్రతతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీ పిల్లల నుండి వచ్చే శుభవార్త కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. ఇక ఈరోజు వీడియో ఇంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.